హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నటువంటి టాపిక్ ఏంటంటే సైమల్టేనియస్ ఎలక్షన్స్. దీన్ని మనం తెలుగులో జమిలీ ఎన్నికలు అంటారు. మరి ఈరోజు ఈ టాపిక్ మాట్లాడుకోవడానికి రీజన్ ఏంటంటే ఈ యొక్క సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క విధి విధానాలు, దానితో పాటు వాటి యొక్క సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ మాజీ రాష్ట్రపతి అయినటువంటి రామ్నాథ్ కోవింద్ గారి నేతృత్వంలో ఆ కమిటీని అపాయింట్ చేశారు. ఆ కమిటీ తమ యొక్క నివేదికను సమర్పించినటువంటి నేపథ్యంలో మనం ఈరోజు సైమల్టేనియస్ ఎలక్షన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఓకే, ఫస్ట్ ఈ వీడియోలో ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఎందుకు చూద్దాం. ప్రధానంగా వీడియోలో మనం ఈ యొక్క కాంటెక్స్ట్ అంటే సందర్భం నేను మీకు ఆల్రెడీ చెప్పాను. దాని తర్వాత సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా అంటే మన భారతదేశంలో గతంలో సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినాయి, జమిలీ ఎన్నికలు ఎక్కడి వరకు అంటే ఏ సంవత్సరం వరకు మనకి అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు ఒకేసారి జరుగుతూ వచ్చినాయి, ఎందువల్ల మనకి అసెంబ్లీ ఎన్నికలు దాంతోపాటు లోక్సభ ఎన్నికలు వేరువేరుగా జరపవలసి వచ్చింది. దాని తర్వాత మనం ఈ యొక్క సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటే ఈ యొక్క జమిలీ ఎన్నికలు ఈ యొక్క ఆలోచన ఏ విధంగా వచ్చింది అంటే దీన్ని ఎవరు రికమెండ్ చేశారు ఇనీషియల్గా అంటే వివిధ సంస్థలు రికమెండ్ చేసినాయి దీన్ని. కొన్ని సందర్భాల్లో లా కమిషన్, దాని తర్వాత నీతి ఆయోగ్, దాని తర్వాత ప్రైమ్ మినిస్టర్ గారు కూడా వివిధ సందర్భాల్లో దీని గురించి చెప్పడం, అలా మనకి ఐడియా అనేది మనకి ఈ యొక్క ఎవాల్వ్ అవుతూ వచ్చింది. దాని తర్వాత సైమల్టేనియస్ ఎలక్షన్లో ఉండేటటువంటి బెనిఫిట్స్, అలానే సైమల్టేనియస్ ఎలక్షన్స్లో ఉండేటటువంటి ఛాలెంజెస్ మనం డిస్కస్ చేసిన తర్వాత ఫైనల్గా మరి యొక్క కమిటీ ఏం చెప్పింది. కమిటీ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఏదైనా అవసరం ఉందని చెప్పిందా, అవసరం ఉంది అని చెప్తే కనుక ఏ ఆర్టికల్స్ని మనం మార్చాల్సి వస్తుంది, ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాం. ఇది మనకి ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేసేటటువంటి క్వశ్చన్స్ ఉండొచ్చు, ఎందుకంటే ఇది మనకి లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి న్యూస్లో ఉంది కాబట్టి మీరు కొద్దిగా కేర్ఫుల్గా వింటే బెటర్. ఓకే, సరే మనకి ఫస్ట్ మన కమిటీ అంటున్నాం కాబట్టి మరి ఈ కమిటీలో మెంబర్స్ ఎవరున్నారు. ఈ కమిటీకి ఆల్రెడీ చైర్మన్ రామ్నాథ్ కోవింద్ గారు వ్యవహరించారని మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. మరి ఈ కమిటీలో మెంబర్స్ ఎవరున్నారనేది ఒకసారి నేను మీకు చదివి వినిపిస్తాను. రామ్నాథ్ కోవింద్ గారు, హరీష్ సాల్వే గారు చాలా పాపులర్ లాయర్, మీకు తెలుసు, మనకి కుల్భూషణ్ జాదవ్ కేసులో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో వాదించడం జరిగింది. అమిత్ షా గారు మీకు ఎలా తెలుసు, యూనియన్ హోమ్ మినిస్టర్, అధీర్ రంజన్ చౌదరి గారు, దాంతోపాటు గులాం నబీ ఆజాద్ గారు అండ్ ఎన్కే సింగ్ గారు మనకు ఇదివరకు ఫినాన్స్ కమిషన్లో మెంబర్, అండ్ సుభాష్ కశ్యప్ గారు మనకి లోక్సభ సెక్రటరీ జనరల్గా కూడా పనిచేశారు. మనకి సంజయ్ కొతారి గారు, అర్జున్ రామ్ మేఘవాల్ గారు, దాంతోపాటు ఫైనల్గా నితిన్ చంద్ర గారు, వీళ్ళందరూ కూడా మనకి ఈ కమిటీలోని సభ్యులు. సరే, ఈ యొక్క మన కాంటెక్స్ట్ సందర్భం ఏంది, ప్రభుత్వం నియమించినటువంటి ఈ యొక్క కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. దేనిపైన, వన్ నేషన్ వన్ ఎలక్షన్, దీన్ని మనం జమిలీ ఎన్నికలు అంటాం, ఇంగ్లీష్లో సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటాం. ఇక నుంచి ఈ వీడియోలో నేను మీకు సైమల్టేనియస్ ఎలక్షన్స్ అని చెప్తాను, దాని జమిలీ ఎన్నికలను మీరు అర్థం చేసుకోండి. ఓకే, సరే, సైమల్టేనియస్ ఎలక్షన్స్ మరి ఈ యొక్క సైమల్టేనియస్ ఎలక్షన్స్ని మనము 2 విధాలుగా నిర్వహించేటటువంటి అవకాశం ఉంది. ఓకే, 2 విధాలుగా ఏంటా 2 విధాలు, ఒకటేమో మనకి లోక్సభ, దాంతోపాటు అసెంబ్లీ ఈ యొక్క రెండింటికి కూడా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం, లోక్సభకి దాంతోపాటు అసెంబ్లీ. ఇంకో విధమైనది ఏంటంటే కనుక మనకి లోక్సభ, దాంతోపాటు అసెంబ్లీ ఇవి నిర్వహించిన తర్వాత వితిన్ 100 డేస్లో లోకల్ గవర్నమెంట్స్ స్థానిక ప్రభుత్వాలు, లోకల్ గవర్నమెంట్స్, ఇదొక రకమైనటువంటి పద్ధతి. ఈ రెండవ పద్ధతి ఏదైతే ఉందో అంటే లోకల్ గవర్నమెంట్స్ కూడా యాడ్ చేసినప్పుడు అప్పుడు దీనికి మనము కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ చాలా ఎక్కువగా చేయవలసి వస్తుంది. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ ఎందుకంటే లోకల్ గవర్నమెంట్స్కి ఎన్నికలు నిర్వహించేది ఎవరు, స్టేట్ ఎలక్షన్ కమిషన్. కాబట్టి మనం స్టేట్ ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి కొన్ని రూల్స్ కూడా మార్చవలసి వస్తుంది. సో చెప్పండి స్టూడెంట్స్, స్టేట్ ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి ఆర్టికల్ నెంబర్ ఎంత, వాట్ ఈస్ ద ఆర్టికల్ నెంబర్ రిలేటెడ్ టు స్టేట్ ఎలక్షన్ కమిషన్. సో ఇది మనకి సైమల్టేనియస్ ఎలక్షన్స్లో 2 విధాలుగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఈ యొక్క ఎన్నికలు మళ్ళీ జమిలీ ఎన్నికలు, ఈ యొక్క సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటే లోక్సభకి, అసెంబ్లీకి ఒకే రోజు నిర్వహించాలని కాదు, ఒకే సందర్భంలో అంటే ఇండియా మొత్తం మీద ఒక 6-7 ఫేజెస్లో నిర్వహించబడతాయి అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరుగుతున్నాయి కదా, ఆ విధంగా అనమాట. ఈవెన్ మనకి ఒడిశాలో కూడా ఈసారి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి అనుకుంటా లోక్సభతో పాటు, ఇఫ్ ఐఎమ్ రైట్. ఓకే, అరల్స్ ఇంకా వేరే స్టేట్స్ మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, సరే, నెక్స్ట్ ఒకసారి మనకి సైమల్టేనియస్ ఎలక్షన్స్ గతంలో ఎలా జరిగినాయి ఒకసారి మనం చూద్దాం. అంటే హిస్టారికల్గా మనం ఫస్ట్ టైం మనకి 1951 ఎండింగ్లో ఎలక్షన్ జరిగినాయి ఫస్ట్ ఇండియాలో కాన్స్టిట్యూషన్ ప్రకారము. ఈ యొక్క కాన్స్టిట్యూషన్ ప్రకారం జరిగిన తర్వాత 1952లో లోక్సభ ఫామ్ అయింది. ఇలా మనకి 52లో ఫామ్ అయినటువంటి లోక్సభ 57 వరకు, దాని తర్వాత 62 వరకు, 67 వరకు, అంటే ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ 3 సైకిల్స్ ఏవైతే ఉన్నాయో అంటే 1967 వరకు కూడా చాలా రాష్ట్రాల యొక్క అసెంబ్లీ ఎన్నికలు,
దాంతోపాటు లోక్సభ ఎన్నిక అనేది ఒకేసారి జరుగుతూ వచ్చింది, ఎక్సెప్ట్ కొన్ని రాష్ట్రాలు. అప్పుడు ఈ యొక్క కేరళలో మీరు చూసినట్టయితే కనుక నంబూద్రిపాద్ గారి యొక్క గవర్నమెంట్, కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఉంది కదా, దాన్ని ఈ యొక్క కమ్యూనిస్ట్ గవర్నమెంట్ని పడగొట్టడం అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, దాంతోపాటు నాగాలాండ్, పుదుచ్చేరిలు మధ్యలో ఏర్పడడం వల్ల, అక్కడ కొత్తగా ఒక అసెంబ్లీలు ఏర్పడడం వల్ల వాటికి ఎన్నికలు జరగడం, ఇవి తీసేస్తే కనుక నార్మల్గా 1967 వరకు కూడా లోక్సభ దాంతోపాటు అసెంబ్లీకి సాధారణంగా మనకి సైమల్టేనియస్ ఎలక్షన్ జరుగుతూ వచ్చినాయి. కాకపోతే ఎప్పుడైతే కనుక 1967 ఎన్నికలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎన్నికలు ఎప్పుడు జరగాల్సి ఉండే, మనకి 1972లో జరగాల్సి ఉండే. కాకపోతే బంగ్లాదేశ్ వార్లో ఇండియా బంగ్లాదేశ్కి హెల్ప్ చేయడం వల్ల, అదే యుద్ధంలో మన పాకిస్తాన్ని ఓడించడం వల్ల 1972లో వెళ్లాల్సినటువంటి ఎన్నికలు కాస్త 1971లోనే ఇందిరాగాంధీ గారు ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. అలానే దాని తర్వాత 1971లో ఎన్నికలు వెళ్ళినప్పుడు నెక్స్ట్ లోక్సభ ఎప్పుడు డిజాల్వ్ అవ్వాలి, 1976లో డిజాల్వ్ అవ్వాలి. కాకపోతే ఎమర్జెన్సీ ఉండడం వల్ల దాన్ని ఒక సంవత్సరం ఎక్స్టెండ్ చేయడం 1977 వరకు. ఈ విధంగా దాని తర్వాత మనకి వాజ్పేయి గారి ప్రభుత్వం 98లో ఒకసారి, 99లో ఒకసారి, అప్పుడు లోక్సభ చాలా క్విక్ సక్సెషన్లో రద్దవడం. ఈ విధంగా కొన్ని రీజన్స్ వల్ల మనకి లోక్సభ దాంతోపాటు వివిధ రాష్ట్రాల యొక్క అసెంబ్లీ ఎలక్షన్స్ మధ్యలో లింక్ అనేది డిస్కనెక్ట్ అయిందనమాట. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగేటప్పుడు మ్యాక్సిమం ఒక 3 or 4 స్టేట్స్లో మాత్రమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇది హిస్టారికల్గా రీజన్. లోక్సభ దాంతోపాటు అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగకుండా ఉండడానికి కారణాలన్నమాట. నెక్స్ట్, ఐడియా ఆఫ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్. మరి ఈ యొక్క సైమల్టేనియస్ ఎలక్షన్స్ అన్న ఐడియా మనకి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, మీరు చూసుకుంటే 1983లో ఎలక్షన్ కమిషన్ తన యొక్క యాన్యువల్ రిపోర్ట్లో చెప్పింది ఈ యొక్క సైమల్టేనియస్ ఎలక్షన్స్ తీసుకొస్తే బెటర్గా ఉంటుందని కొన్ని విషయాల పరంగా. దాని తర్వాత లా కమిషన్ రిపోర్ట్ కూడా 1999లో ఇదే విషయాన్ని ధృవీకరించడం జరిగింది. మరి లా కమిషన్, సో చెప్పండి ఫ్రెండ్స్, లా కమిషన్ అనేది మనకి ఏ రకమైనటువంటి ఆర్గనైజేషన్? మనకి కాన్స్టిట్యూషనల్ బాడీయా, లేదా స్టాచ్యూటరీ బాడీయా, లేదా ఎగ్జిక్యూటివ్ బాడీయా లా కమిషన్ అనేది? మీరు ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. దాని తర్వాత మనకి నీతి ఆయోగ్ కూడా తన యొక్క రిపోర్ట్లో 2016లో అదే చెప్పడం. దాని తర్వాత మనకి ప్రైమ్ మినిస్టర్ గారు 2016లోనే ఈ యొక్క సైమల్టేనియస్ ఎలక్షన్ అన్నటువంటి ఐడియాని ప్రపోజ్ చేయడం. అలానే లా కమిషన్ 2018లో కూడా ఏం చెప్పారంటే కనుక ఈ యొక్క సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఇండియాలో తీసుకురావాలంటే సుమారుగా మనకి 5 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్, 5 రకాలైనటువంటి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ తీసుకొని రావాలని తన యొక్క రిపోర్ట్లో చెప్పింది. దెన్ 2019లో మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈవెన్ 2022లో కూడా ఈ యొక్క లా కమిషన్ని అడిగారన్నమాట. ఏమని? దీనిపైన మీ ఒక రోడ్ మ్యాప్ ప్రిపేర్ చేయించండి అని చెప్పేసి తర్వాత కమిటీని ఏర్పాటు చేశారు రామ్నాథ్ కోవింద్ గారి ఆధ్వర్యంలో. ఇది మనకి సైమల్టేనియస్ ఎలక్షన్స్ గురించి జరిగినటువంటి ప్రయత్నాలు. దాంతోపాటు సైమల్టేనియస్ ఎలక్షన్స్ గురించి వివిధ రిపోర్ట్లు ఏం చెప్పినాయి అనేది మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్, బెనిఫిట్స్. సైమల్టేనియస్ ఎలక్షన్ జరపడం వల్ల మనకు కలిగేటటువంటి బెనిఫిట్స్ సింపుల్గా చెప్పాలంటే కనుక పదే ఎలక్షన్స్ అనేవి ఉండవు, ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. అది ఫస్ట్ థింగ్. దాంతోపాటు ఎప్పుడైతే కనుక ఎన్నికలు పదే జరగవో దానివల్ల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది తరచుగా రాదన్నమాట. సో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ తరచుగా రాకపోవడం వల్ల పాలసీస్, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలలో ఈ యొక్క అంతరాయాలు అంటే ఆటంకాలు ఎదురుకాకుండా మనకి పాలసీస్ చాలా స్మూత్గా వెళ్తుంటాయి అన్నమాట. అంటే పాలసీ పెరాలసిస్ అనేది ఉండదు. దాంతోపాటు ఎలక్షన్స్ చాలా తక్కువ సార్లు రావడం వల్ల ఈ యొక్క హేట్ స్పీచ్ కానీ, లేదా కులాల మధ్యలో గొడవలు కానీ, మతాల మధ్యలో గొడవలు కానీ ఇలాంటివి తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే సోషల్ ఫ్యాబ్రిక్ అంటే సమాజం అనేది ఈ యొక్క అల్లకల్లోలాలు తక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఈ యొక్క ఓటింగ్ ఒకేసారి జరుగుతుంది కాబట్టి ఒకసారి వేస్తే పని అయిపోతుంది కదా అని చెప్పేసి ఓటింగ్ పర్సంటేజ్లో పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఈ యొక్క సైమల్టేనియస్ ఎలక్షన్ వల్ల వచ్చేటటువంటి ఛాలెంజెస్. మరి బెనిఫిట్స్ ఒకటే ఉన్నాయా, ఛాలెంజెస్ లేవా ఇందులో అంటే ఎస్, ఇందులో ఛాలెంజెస్ కూడా ఉన్నాయి, ఇందులో సవాళ్ళు కూడా ఉన్నాయి. ఆ ఛాలెంజెస్ ఏంటంటే మీరు చూసినట్టయితే కనుక ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ ఛాలెంజెస్, అంటే రాజ్యాంగాన్ని మార్చాల్సి ఉంటుంది. ఈ మీరు కాన్స్టిట్యూషనల్ ఛాలెంజెస్కి వస్తే కనుక ఫస్ట్ మీకు అర్థం కావాల్సింది మనకి లోక్సభ డ్యూరేషన్. మనకు కాన్స్టిట్యూషన్లో చూస్తే కనుక మీరు ఆర్టికల్ 83 ఏం చెప్తుందంటే లోక్సభ డ్యూరేషన్ ఎన్ని సంవత్సరాలు అంటున్నారు? 5 years అంటున్నారు. 5 years. ఓకే, 5 years. అలానే ఆర్టికల్ 85 మీరు చూసినట్టయితే కనుక ఇక్కడ ఆర్టికల్ 85 క్లాస్ 2. ఆర్టికల్ 85 ఏం చెప్తున్నారు? కావాలంటే లోక్సభ డ్యూరేషన్ మీరు లోక్సభను ముందుగానే డిజల్యూషన్ చేసుకోవచ్చు, అంటే లోక్సభను ముందుగానే రద్దు చేసుకోవచ్చు 5 years కన్నా ముందు, లేదా లోక్సభని 1 year ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, 1 year ఎట్ ఎ టైం. అంటే ఒకసారి 1 year
ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, ఏ సందర్భంలో మనకి ఎమర్జెన్సీ సందర్భంలో ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇలానే అసెంబ్లీని కూడా మనకి అసెంబ్లీ వచ్చేసరికి మనకి ఆర్టికల్ 172 ప్రకారం అసెంబ్లీని మనకి 5 years డ్యూరేషన్ ఉంటుంది. ఆర్టికల్ 174 క్లాస్ 1 ప్రకారము అసెంబ్లీని మనం ఎమర్జెన్సీ సమయంలో ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. మరి వీటిని ఏం చేయాల్సి వస్తుంది? ఇప్పుడు మనము ఒకేసారి సింక్లోకి తీసుకొని రావాలంటే, లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం లోక్సభ ఎన్నికలు నిర్వహిస్తున్నాం. ఎప్పుడు? 2024. నెక్స్ట్ ఎన్నికలు ఎప్పుడు రాబోతున్నాయి? 2029లో రావాలి. ఇప్పుడు ఇదే 2029లో తెలంగాణ ఎన్నికలు ఎప్పుడో జరుగుతుంటే జనరల్గా మనకి 2028లో జరగాలి తెలంగాణ ఎన్నికలు. అప్పుడు లోక్సభతో పాటు తెలంగాణ ఎన్నికలు జరగాలంటే తెలంగాణ ఎన్నికలను 1 year ఎక్స్టెండ్ చేయాల్సి ఉంటుంది. కర్ణాటక ఎన్నికలు కూడా అసెంబ్లీ ఎన్నికలు 2028లోనే జరుగుతాయి. దాన్ని కూడా లోక్సభ ఎన్నికల్లో జరపాలంటే 1 year ఎక్స్టెండ్ చేయాలి. మరి 1 year ఎక్స్టెండ్ నువ్వు ఏ సందర్భంలో చేస్తావు? కేవలం ఎమర్జెన్సీ సందర్భంలోనే చేస్తావు. మరి అప్పుడు ఎమర్జెన్సీ లేదు కదా అంటే, ఎమర్జెన్సీ లేకపోయినా కూడా ఇలా అసెంబ్లీని ఎక్స్టెండ్ చేయొచ్చు అన్నటువంటి ప్రొవిజన్ యాడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట కాన్స్టిట్యూషన్లో. ఈ విధంగా మనకి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అనేది అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్తో పాటు ఇంకా మనం ఏ చట్టాన్ని మనం మార్చాల్సి ఉంటుంది? మనం రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951, ప్రజాప్రతినిధుల చట్టం 1951ని మార్చాల్సి ఉంటుంది. దానితో పాటు ఇది మార్చడంతో పాటు మనకు లోక్సభని యొక్క దాంతోపాటు అసెంబ్లీ ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తున్నాం కాబట్టి కొన్ని రూల్స్ ఏవైతే ఉన్నాయో లోక్సభ రూల్స్, అసెంబ్లీ రూల్స్ మార్చాల్సి ఉంటుంది. ఈ మార్పులన్నిటికీ కూడా సుమారుగా మనకి పార్లమెంట్లో లోక్సభలో 2/3 మెజారిటీతో బిల్స్ అప్రూవ్ అవ్వాల్సి ఉంటుంది. రాజ్యసభలో స్పెషల్ మెజారిటీతో అప్రూవ్ అవ్వాలి. దాంతోపాటు ఇది మనకి ఫెడరల్ విషయాలని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి, అంటే సమాఖ్య అంశాలను ప్రభావితం చేస్తుంది కాబట్టి సుమారుగా మనకి ఇండియాలో ఉన్నటువంటి 50% ఆఫ్ ద స్టేట్స్ దీన్ని యాక్సెప్ట్ చేయాలి. ఈ 50% ఆఫ్ ద స్టేట్స్ యాక్సెప్ట్ ఏదైతే ఉందో ఆ యాక్సెప్టెన్స్ సమయంలో స్టేట్ అసెంబ్లీలో ఆ బిల్లు సింపుల్ మెజారిటీతో పాస్ అయితే అయిపోతుంది. ఈ యొక్క స్టేట్ అసెంబ్లీలో ఆ బిల్ని ఎన్ని రోజులలో పాస్ చేయాలనే దానిపైన ఎలాంటి టైం లిమిట్ లేదు. ఆ బిల్లు స్టేట్స్లోకి వెళ్ళినప్పుడు స్టేట్స్ వాళ్ళు ఎంత టైం అయినా తీసుకోవచ్చు. కాకపోతే 50% ఆఫ్ ద స్టేట్స్ ఎప్పుడైతే పాస్ చేస్తాయో అప్పుడు ఆ బిల్లు పాస్ అయిపోయినట్టే. నెక్స్ట్ ఇంకా ఛాలెంజెస్ ఏమున్నాయి అంటే కనుక, సరే మరి ఇక్కడ నేను చెప్పినట్టుగా 2029లో లోక్సభతో పాటు మనకు ఇలా ఏవేవైతే కనుక రాష్ట్రాలు ఒక 1 year ముందు అయిపోతున్నాయో వాటిని ఎక్స్టెండ్ చేస్తాం. ఏ రాష్ట్రాలు అయితే కనుక 1 year తర్వాత ఉన్నాయో వాటిని మేము ముందు వచ్చేటట్టు చేస్తాం. ఇవన్నీ చేస్తాం, బాగానే ఉంది. ఒకవేళ ఇలా చేసిన తర్వాత మధ్యలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2029 తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్ ఎప్పుడు రావాలి? 2034లో రావాలి. ఈ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టేట్స్లలో ఏదైనా ఒక స్టేట్లో ప్రతిపక్షం వాళ్ళు ఒక నో కాన్ఫిడెన్స్ మోషన్ ప్రవేశపెట్టారనుకోండి, అవిశ్వాస తీర్మానం, అప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతుంది. మరి ఏం చేయాలి మనం అప్పుడు అంటే, ఈ యొక్క నో కాన్ఫిడెన్స్ మోషన్ ప్రవేశపెట్టాలంటే కొన్ని లీగల్గా దాన్ని కష్టతరం చేసేటట్టు ఉండాలి. అంటే ప్రభుత్వం ఎన్నికైతే 5 years ఉండేలా చూడాలి. లేదా ఆ ఒక్క స్టేట్లో ఒకవేళ ప్రభుత్వం పడిపోయిందనుకోండి, ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే అలా ఎన్నికలు నిర్వహించి అసెంబ్లీ ఏదైతే ఏర్పడుతుందో అది రిమైనింగ్ టర్మ్ మాత్రమే ఉండేటట్టు ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2029లో లోక్సభతో పాటు తెలంగాణలో అసెంబ్లీ జరిగినాయి అనుకుందాం కాసేపు. అప్పుడు 2031లో తెలంగాణలో ప్రభుత్వం ఒకవేళ పడిపోతే కనుక నెక్స్ట్ మళ్ళీ తెలంగాణలో మళ్ళీ ఎలక్షన్ జరిగితే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలు మాత్రమే ఉండేలా ఉండాలి? 3 years మాత్రమే ఉండేలా ఉండాలి. అప్పుడేమవుతుంది? మళ్ళీ లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయి. సో ఇవన్నీ పాసిబిలిటీలు కావాలంటే ఇక్కడ మనకి లీగల్ కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోవాలి. అంటే ఈ యొక్క అవిశ్వాస తీర్మానాలు ఈజీగా పెట్టి ప్రభుత్వాలని పడగొట్టే విధంగా ఉండకుండా చూసుకోవాలన్నమాట. దాంతోపాటు ఈ యొక్క సైమల్టేనియస్ ఎలక్షన్లో ఉన్నటువంటి ఇంకో ఛాలెంజ్ ఏంటంటే, ఎప్పుడైతే కనుక నేషనల్ లెవెల్ ఎలక్షన్ దాంతోపాటు స్టేట్ లెవెల్ ఎలక్షన్ జరుగుతుందో అప్పుడు ఏమవుతుంది? ఈ యొక్క రాష్ట్ర స్థాయిలో ఎన్నికలపైన జాతీయ అంశాలు ప్రభావితం అవుతాయి. అంటే అప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని వాళ్ళ యొక్క పనితీరు ఆధారంగా మనం జడ్జి చేసుకోవడం కష్టమవుతుంది అనమాట. అది కూడా ఓటర్ని ప్రభావితం చేసేటటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు రెడ్యూస్డ్ అకౌంటబిలిటీ ఆఫ్ గవర్నమెంట్, ఎప్పుడైతే కనుక తరచుగా ఎన్నికలు వస్తుంటాయో అప్పుడు ప్రభుత్వం అనేది చాలా షార్ప్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు లోక్సభ ఎన్నికలు ఉంది కాబట్టి ఎన్నికల ముందు మనం జాబ్ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి Group 1 కానీ Group 2 కానీ ఇంకా Group 2 నోటిఫికేషన్ రాలేదనుకోండి, వివిధ అంటే ప్రభుత్వం అనేది ఎప్పుడైనా సరే ఒక భయంలో పనిచేస్తుంది. అలా కాకుండా నీకు లోక్సభ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి 5 years ఒకసారి పెట్టేశామనుకోండి, నెక్స్ట్ 5 సంవత్సరాలు కదా అప్పుడు చూసుకుందాంలే, లాస్ట్ 1 year వచ్చే ముందు ఒక నోటిఫికేషన్ ఏదో ఒకటి ఇచ్చేస్తే అయిపోతుంది కదా అనుకుంటారు, అదే ప్రభుత్వం అయినా అయినప్పటికీ. సో ఇలా ప్రభుత్వంలో యొక్క జవాబుదారీతనం అనేది తగ్గిపోతుంది. మరి మీరేమంటారు? ఈ యొక్క సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఉంటే బాగుంటుందా?
లేదా ఇప్పుడు ఉన్నట్టుగానే డెమోక్రసీ ఇప్పుడు బాగానే ఉంది కదా, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పద్ధతి ఏదైతే ఉందో దాన్ని యథాతథంగా కొనసాగిస్తే బాగుంటుందా? మీ ఒపీనియన్ ఏందో చెప్పండి. నెక్స్ట్ మరి కమిటీ ఏం చెప్పింది? కమిటీ ఏం చెప్పిందంటే మీకు ఇందాక చెప్పినట్టు ఇలా లోక్సభకి అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు కండక్ట్ చేసేది ఉంటే కనుక ఓన్లీ బిల్లుని పార్లమెంట్లో ఆమోదిస్తే సరిపోతుంది. 50% ఆఫ్ ద స్టేట్స్ అప్రూవల్ అవసరం లేదు. ఒకవేళ ఈ యొక్క లోకల్ గవర్నమెంట్ స్థానిక ప్రభుత్వాలకు కూడా అంటే లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత వితిన్ 100 డేస్లో లోకల్ గవర్నమెంట్స్ కూడా మీరు ఎన్నికలు నిర్వహించాలి అంటే కనుక అప్పుడు మీరు ఏం చేయాల్సి ఉంటుంది? అప్పుడు 50% ఆఫ్ ద స్టేట్స్ మీరు యాక్సెప్ట్ చేయించాల్సి ఉంటుంది. దాంతోపాటు మీరు లోక్సభ అసెంబ్లీ దాంతోపాటు లోకల్ గవర్నమెంట్ ఎప్పుడైనా సరే లోక్సభకి అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించేది ఎవరు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. లోకల్ గవర్నమెంట్కి ఎన్నికలు నిర్వహించేది ఎవరు? స్టేట్ ఎలక్షన్ కమిషన్. మరి వీళ్ళు రెండు వేరే వేరే కాన్స్టిట్యూషనల్ బాడీస్. కాకపోతే మనం ఒకటేసారి ఎన్నికలు నిర్వహించాలన్నప్పుడు ఒకే ఓటర్ ఐడి కార్డు కూడా మనం రూపొందించాలి కదా, అంటే దానికి తగ్గట్టుగా మనం కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇలా మనకి అట్లీస్ట్ 50% ఆఫ్ ద స్టేట్స్ అప్రూవల్ అవసరం ఉంటుంది అని చెప్పేసి ఈ కమిటీ చెప్తుంది. దాంతోపాటు ఈ యొక్క ఎన్నికలు నిర్వహించాలంటే దానికి కావాల్సినటువంటి లాజిస్టిక్స్ అంటే మానవ వనరులు కానీ, సెక్యూరిటీ ఫోర్స్ కానీ, ఈవీఎంస్ కానీ, ఎలక్షన్ కండక్ట్ చేసేటువంటి స్టాఫ్ కానీ, అలానే ఎలక్షన్ కండక్ట్ చేయడానికి ఫెసిలిటీస్ కానీ వీటన్నింటినీ కూడా సమకూర్చుకోవాలి అవసరం ఉన్నంతగా అని చెప్పేసి ఈ కమిషన్ చెప్తుంది. ఇది మనకు ఓవరాల్గా ఈ కమిషన్ రికమెండ్ చేసినటువంటి అంశాలు. సరే మనం వీడియో చివరిలోకి వచ్చేసాం కాబట్టి నిన్నటి వీడియోలో ఎంసీక్యూ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ ఈజ్ నాట్ ద మెంబర్ ఆఫ్ ద డబ్ల్యూటీఓ? ఇందులో డబ్ల్యూటీఓ సభ్యత్వ దేశం కానిది ఏంది? వీటన్నిటి కూడా డబ్ల్యూటీఓలో సభ్యత్వం ఉంది. ఇరాన్, అజర్బైజాన్, బెలారూస్. కాబట్టి నన్ ఆఫ్ ద ఎబో. నెక్స్ట్ ఈరోజు ఎంసీక్యూ క్వశ్చన్ చూద్దాం. బిఫోర్ గివింగ్ ఎనీ డిసిషన్ ఆన్ క్వశ్చన్స్ అబౌట్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఎ మెంబర్ ఆఫ్ ఈదర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే ఈ క్వశ్చన్ మనకి ఆర్టికల్ 102 క్లాజ్ 1 మీద. అంటే ఒక సభ్యున్ని డిస్క్వాలిఫై చేసే ముందు ప్రెసిడెంట్ షెల్ అబ్టైన్ ద ఒపీనియన్ ఆఫ్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్? ప్రెసిడెంట్ ఎవరు ఒపీనియన్ తీసుకోవాలి? సుప్రీంకోర్టా, ఎలక్షన్ కమిషనా, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియానా, లేదా సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియానా? ఆన్సర్ చేయండి. మెయిన్స్ క్వశ్చన్. ఇన్ వ్యూ ఆఫ్ ద ఐడియా ఆఫ్ హోల్డింగ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ టు ద లోక్సభ అండ్ స్టేట్ అసెంబ్లీస్ డిస్కస్ ద అడ్వాంటేజ్. అంటే ఈ యొక్క సైమల్టేనియస్ ఎలక్షన్స్ వల్ల ఉండేటటువంటి అడ్వాంటేజెస్ ఏంది, ఇందులో ఉన్నటువంటి కన్సర్న్స్ అంటే ఇందులో ఉన్నటువంటి సవాళ్ళేంటి డిస్కస్ చేయండి అంటున్నారు. సరే మనం వీడియో చివరిలోకి వచ్చేసాం కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా మనం డిస్కస్ చేసినటువంటి అంశాలు ఏంది? సైమల్టేనియస్ ఎలక్షన్స్ అన్న కాన్సెప్ట్ పైన ఈ యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేసినటువంటి కమిషన్ తమ యొక్క రిపోర్ట్ ఇచ్చింది. ఈ సందర్భంలో కమిషన్లోని సభ్యులు అలానే సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటే సైమల్టేనియస్ ఎలక్షన్స్ గతంలో ఎలా ఉండే, సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేటువంటి ఆలోచన ఏ విధంగా వచ్చింది, సైమల్టేనియస్ ఎలక్షన్ నిర్వహించాలంటే ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అవసరం ఉంటుంది, దాంతోపాటు మరి సైమల్టేనియస్ కమిషన్ ఈ యొక్క ఎలక్షన్స్ వల్ల ఉండేటటువంటి అడ్వాంటేజ్ అండ్ ఇందులో ఉన్నటువంటి ఛాలెంజెస్, అలానే ఈ యొక్క కమిషన్ చెప్పినటువంటి రిపోర్ట్లోని ముఖ్యమైనటువంటి అంశాలు ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనే టాపిక్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.